హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? ఇదొచ్చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారి బర్త్‌డే సందర్భంగా నాకైతే ఒక 5 కేజెస్ నార్మల్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. దానికోసం నేను బోర్డ్ వచ్చేసి అది 17.5 ఉందండి. మీకు టేప్‌తో కూడా కొలిచి చూపిచ్చాను. దానికోసం కాను ఇదొక 10x12 మౌల్డ్‌లో ఇది 2 కేజెస్ కేక్. ఇంకొకటి 12x12 మౌల్డ్‌లో వచ్చేసి 3 కేజెస్ కేక్. మొత్తం బటర్ స్కాచ్ ఫ్లేవర్‌లో అయితే చేశానండి. నార్మల్ క్రీమ్ అంటే మనకు మార్వో క్రీమ్ అనమాట. యాక్చువల్‌గా ఇలా పొలిటికల్ థీమ్స్ ఇలాంటి వాటికైతే నార్మలే ప్రిఫర్ చేస్తారండి. ఎందుకు అంటే కూల్ కేక్ అయితే మనకి ఫ్రిడ్జ్‌లో నుంచి తీయగానే కట్ చేయాలి గదా! అలాంటి పాసిబిలిటీ ఉండదు కదండీ. బయట ఎక్కడో కట్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద కేక్స్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ కూల్ కేకే ప్రిఫర్ చేశారు కానీ టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి మళ్ళీ నార్మల్‌కి షిఫ్ట్ అయ్యారనమాట. ఇంకా నాకు తప్పలేదు చేయడము. ఈ విధంగా అయితే ఇది 12x12 టిన్‌లో చేశానండి. యాక్చువల్‌గా ఫస్ట్ 10x12లో చేసింది ఏమైందంటే టాప్ లేయర్ ఇప్పుడు చూస్తున్నారు కదా! నా హ్యాండ్ ప్రింట్ పడింది. అలాగే అది కూడా టాప్ లేయర్ కొంచెం స్మూత్‌గా ఉందనిపించి టాప్ రాడ్స్ లాస్ట్ 5 మినిట్స్ అయితే యాడ్ చేశానండి. దానికి రిజల్ట్‌గా కొంచెం రఫ్ అయింది అది పైన. ఐ మీన్ బ్రౌనిష్‌గా అయింది. నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా పర్వాలేదు. ఓకే అనిపించి అయితే నేను టాప్ రాడ్స్ ఆన్ చేయలేదు. అందుకనే లైట్‌గా స్మూత్‌గా ఉందన్నమాట. కాకపోతే నో ప్రాబ్లమ్ అనిపించింది. ఈ విధంగా అయితే బేకరీ వాళ్ళు కూడా ఈ విధంగానే పీసులు మొత్తం అడ్జస్ట్ చేసే పెడతారండి. ఎవరు కూడా 5 కేజెస్ కేక్ అంటే 5 కేజెస్ మొత్తంగా అయితే ఎవరు చేయలేరు. 2.5 అలాగా చేస్తూ వాటిని యాడ్ చేస్తూ క్రీమ్ పెట్టేసి అయితే మేనేజ్ చేస్తారు. నేను కూడా అదే విధంగా చేసేసాననమాట. ఇప్పుడైతే మనకి చూసారు కదండీ! నాకు ఫస్ట్ వచ్చేసి మొత్తం ఇది 17.5 ఇంటూ 17.5 బోర్డ్ అండి బేస్ వచ్చేసి. అందుకోసం గాను నేను దానికి ఎలా సెట్ అవుతుంది అని చూసుకొని అయితే కట్ చేశాను. ఇంకా బెటర్‌గా కట్ చేసుంటే బావుండు అనిపించింది. ఎందుకంటే ఇన్ని పీసులు రాకుండా కొంచెం చూసుకొని కట్ చేస్తే బెటర్ అనమాట. అయినా పర్వాలేదండి. ఎందుకంటే నేను ఇప్పుడు అటాచ్ చేస్తున్న విధంగా అటాచ్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఏం రాదు. ఓకేనా ఫ్రెండ్స్? మార్వో బటర్ క్రీమ్ కూడా నేను ఇది లైవ్‌లోనే చేసి చూపించానండి. కేక్ బ్యాటర్, తర్వాత మార్వో క్రీము ఇవన్నీ కూడా లైవ్‌లోనే చేసి చూపించాను. కాకపోతే కేక్ ఫినిషింగ్ మాత్రం తర్వాత చేశాననమాట. అది అందరూ మిస్ అయ్యుంటారు. కొంచెం పెద్ద కేక్ కాబట్టి చూడ్డానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కాబట్టయితే నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది మార్వో కేకే. కాకపోతే దీంట్లో కూడా బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే యాడ్ చేశానండి. మొత్తం బటర్ స్కాచ్ ఫ్లేవర్‌తో అయితే ఉంటుంది. మార్వో వచ్చేసి 700 గ్రామ్స్, ఐసింగ్ షుగర్ 1 కేజీ, ఒక టీ స్పూన్ వచ్చేసి బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ అవ్వడం కోసం అయితే రిఫైన్డ్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి. అంతే. మీకు అది ప్రాసెస్ అంతా కావాలి అనుకుంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చూసేయండి. ఈ విధంగా మొత్తం అయితే మార్వోతో ఫినిషింగ్ ఇచ్చానండి. యాక్చువల్‌గా టర్నింగ్ టేబుల్ కూడా వాడలేదు. ఎందుకు అంటే పెద్ద కేక్స్‌కి మనం టర్నింగ్ టేబుల్ వాడడం కొంచెం కష్టమవుతుంది ఒకటి. తర్వాత బెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఒక సైడ్‌కి ఒరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మాక్సిమం పెద్ద కేక్స్‌కి ఈ విధంగా కిందనే పెట్టి చేస్తారనమాట బేస్ మీదనే. నేను కూడా అలాగే చేశాను. ఓకేనా? డైరెక్ట్‌గా దాన్ని టర్న్ చేసుకుంటూ చేశాను. టర్నింగ్ టేబుల్ అయితే కొంచెం బోర్డు అది మొయ్యలేదనమాట. బెండ్ అయ్యే అవకాశం ఉంటది. ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా పెద్ద కేక్స్ అంటే ఫ్లాట్‌గా చేసిన కేక్స్ అనుకోండి. మామూలుగా టైర్ కేక్స్ 5 కేజెస్ అలా చేస్తే డ్రమ్ బేస్ వాడతాం గదా! అలాంటి బేస్ అయితే ఓకే. కానీ ఇలా సింగిల్ బేస్ ఉంటే మాత్రం హెవీ కేక్స్ టర్నింగ్ టేబుల్ మీద చేయలేమండి. నేను అదే విధంగా మొత్తం అయితే నీట్‌గా ఐసింగ్ అయితే చేసేసుకున్నాను. ఎవరికైనా ఈ ఐసింగ్ ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే పైపింగ్ బ్యాగ్‌లో వేసి ఫినిషింగ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ అయితే చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేశానండి. ఇది మార్వో క్రీమ్ కాబట్టి క్రీమ్ డెకరేషన్ ఎక్కువగా పెట్టకుండా నేను గ్లేజెస్ అయితే ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. మీకు పక్కన వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి. అదొచ్చేసి ఈ విధంగా నేను న్యూట్రల్ జెల్ గానీ, వైట్ వెనిలా జెల్ గానీ అది తీసుకొని అందులో అయితే కలర్స్ యాడ్ చేసుకొని ముందుగానే మిక్స్ చేసి పెట్టుకుంటానండి. అవి ఇలా అవసరం అనిపించినప్పుడు వాడుతూ ఉంటాను. యాక్చువల్‌గా నేమ్స్ రాయడానికి నేను చాలా యూజ్ చేస్తుంటాను ఈ జెల్ వచ్చేసి. ఇప్పుడొచ్చేసి మొత్తం డెకరేషన్‌కి కూడా కలర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే చేశాను. అసలు మీరు ఊహించరండి చాలా
చాలా చోట్ల మనకి కొంచెమే క్రీమ్ అవసరం ఉంటది. ఆ టైంలో మనకి క్రీమ్ కలుపుకోవడము ప్రాబ్లమే. కలపడంలో కొంచెం కాస్త ఎక్కువైనా కూడా వేస్ట్ అవుతుంది. ఆ విధంగా కాకుండా ఇలా న్యూట్రల్ జెల్‌తో మీరు కనుక ట్రై చేస్తే మీకు చాలా రోజులు ఉంటుందండి. న్యూట్రల్ జెల్ పాడవ్వదు తొందరగా. కాబట్టి నెక్స్ట్ కేక్స్‌కి కూడా మీకు నేమ్స్ రాయడానికి గానీ, ఏదైనా డెకరేషన్ పర్పస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదండీ! అలాగైనా గానీ వాడేసేయొచ్చనమాట. ఇదొచ్చేసి బ్లూబెర్రీ గ్లేజ్ అండి. ఇదెలా ఉంది చెప్పండి? ఇదొచ్చేసి వాయిలెట్ కలర్‌లో ఉంది గదా! నేను కలర్‌ఫుల్‌గా అనిపించడం కోసము మరియు డిజైన్ మొత్తం కంప్లీట్‌గా కనిపించడం కోసం అయితే ఈ విధంగా ట్రై చేశానండి. మరి మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. టోటల్‌గా నాకైతే ఇది 5 కేజెస్‌ది కదా! కొంచెం మేనేజ్ చేయడం కష్టంగా అనిపించింది గానీ, ఇంకా తప్పలేదనమాట. మీకు పూర్తిగా డిజైన్ అయితే చూపించడం కోసము వీడియో కూడా ఈ విధంగా తీసుకున్నాననమాట. ఇది మీకు అన్‌ఫినిషింగ్‌గా అనిపించొచ్చు. కాకపోతే ఫైనల్ అవుట్‌పుట్ చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో నేనొచ్చేసి ఎడిబుల్ ప్రింట్ కాకుండా నాన్ ఎడిబుల్ ప్రింట్ అంటే మనం మామూలుగా A4 సైజ్ కలర్ షీట్ ఉంటుంది గదా! అలాంటి షీట్‌నే తీసుకొనైతే డెకరేట్ చేశాను. ఎందుకంటే నాకిక్కడ ఎడిబుల్ ప్రింట్ తీసే మిషన్స్ కానీ, వేరే బేకరీస్ కానీ ఏవీ లేవండి. అది నాకు ప్లస్సు అవుతుంది, మైనస్సు అవుతుంది. ఇంకా తప్పట్లేదనమాట. మరి మీకు ఈ ఐడియా ఎట్లా నచ్చిందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మీకు యెల్లో గ్లేజ్ అదే చెప్పాను కదండీ! కలర్స్ అయితే మిక్స్ చేసుకుంటానని అవే వాడేశాను. తర్వాత N1 నాజిల్ వేసేసి యాక్చువల్‌గా కాంగ్రెస్ థీమ్ అనేసరికి మనకి వైట్, గ్రీన్, ఆరెంజ్ ఉంటుంది కాబట్టి కేక్ ఎలాగూ వైటే ఉంది. గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఎక్కడో ఒక చోట వాడేద్దాము అని చెప్పేసి నేనైతే గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తీసుకున్నాననమాట. ఇంకొంచెం డెకరేటివ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం అయితే ఈ విధంగా నేను బ్లూబెర్రీ గ్లేజ్ కూడా యాడ్ చేశాననమాట. యాక్చువల్‌గా సైడ్‌కి బార్డర్ ఇద్దామంటే అసలు ప్లేస్ లేదండి. ఒక 3 సైడ్స్ పర్వాలేదు. ఒక్క సైడ్ మాత్రం మొత్తం కవర్ అయిపోయిందనమాట. మళ్ళీ ఇదే బార్డర్ కింద ఇద్దామంటే ప్లేస్ లేదు. అయితే నేను ఎలా మేనేజ్ చేశానో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఈ విధంగా అయితే పెద్ద కేక్స్‌కి ఎప్పుడైనా పెద్ద నాజిల్స్ వాడాలండి. చిన్న కేక్స్‌కి అయితే చిన్న నాజిల్స్ వాడాలి. ఓకేనా? ఇప్పుడైతే ఇది N1 నాజిల్ అండి నేను వాడుతున్నది. మీకు ఇంతకుముందు అన్‌ఫినిషింగ్‌గా అనిపించింది కూడా ఇప్పుడు బార్డర్ వేస్తే చూడండి ఎంత బాగా కవర్ అయిపోయిందో. మనకొక ఐడియా అనేది ఉండాలండి. ముందుగా ఏది వేసుకోవాలి, తర్వాత బార్డర్ వేస్తే ఏది కవర్ అవుతుంది, ఎక్కడి వరకు వేసుకోవాలి అనేది ఒకటి మనకి ముందే ఒక ఎస్టిమేషన్ లాగా ఐడియా ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చనమాట. తర్వాత ఇదే N1 నాజిల్‌తోన సైడ్‌కి కూడా డెకరేట్ చేశాను. తర్వాత నేను ఇక్కడ రాయాల్సిన పని కూడా ఏం లేదండి. ఎందుకు అంటే మొత్తం మనకి నాన్ ఎడిబుల్ షీట్ మీద అయితే ప్రింట్ అవుట్ వచ్చేసింది. దాన్ని జస్ట్ దీని మీద ప్లేస్ చేయడమే. ఓకేనా? బార్డర్ వేద్దామని ట్రై చేశాను. కానీ ఒక సైడ్ అయితే ప్లేస్ లేదని చెప్పేసి ఏం చేశానంటే సైడ్‌కి ఇచ్చాననమాట. జస్ట్ ప్రెస్ చేసి కిందికి లాగేశాను. చూడండి సైడ్‌కి. తర్వాత దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడం కోసం అయితే నా దగ్గర చాక్లెట్ బటర్ క్రీమ్ రెడీగా ఉండే. దాంతో అయితే ఒక డాట్ లాగా పెట్టాననమాట. జస్ట్ సైడ్‌కి మనకి ప్లెయిన్‌గా అనిపించకుండా ఈ విధంగా అయితే మేనేజ్ చేశాను. అప్పటికప్పుడు మనకి ఐడియాస్ అయితే వస్తూ ఉండాలండి. ఎందుకు అంటే కేక్ మనం అనుకున్న విధంగా రాకపోయినా దాన్ని ఫైనల్‌గా ఫినిషింగ్ ఎలా చేయాలి అనేది మనకు చేస్తూ ఉంటే అర్థమవుతుంది. మీకు అర్థమైందా అండి? నేనేం చేశాను జస్ట్ ప్రెస్ చేసి కిందికి లాగేశాను. యాక్చువల్‌గా కింద బార్డర్ ఇస్తే ఇంకా బాగుండేది. కాకపోతే చెప్పాను కదండీ 5 కేజెస్ కేక్ ఫినిషింగ్ ఇచ్చాక దాన్ని ఇంకా కదపడం కూడా కుదరలేదనమాట. అందుకోసం అయితే బార్డర్ అయితే ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్నైతే ఎంకరేజ్ చేసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే ఫర్దర్‌గా రాబోతున్నాయి. అవి కూడా గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా సైడ్స్ అన్నింటికి కూడా నేను ఈ విధంగానే పెట్టేశాను. మీకు కొద్దిసేపు కూడా ఫార్వర్డ్ చేయకుండా నేను ఎలా చేశానో అలాగే పెట్టేశానండి. ఒక్క ఐసింగ్ వరకి తప్ప. ఎందుకు అంటే డీటెయిల్‌గా చెప్దామని చెప్పేసి నేనైతే ఇది కొంచెం వీడియో లెంతీ అయినా పర్వాలేదని పెట్టేస్తున్నాననమాట. 5 కేజెస్ కేక్ కదండీ. చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి చాలా మటికి. అందుకోసం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన అసలు యాక్షన్ అయితే స్టార్ట్ అయితది. అదేంటంటే
చెప్పాను కదా నాన్ ఎడిబుల్ ప్రింట్ అని. అది ఏం చేశానంటే ఓహెచ్పి షీట్స్ తెలుసు కదండి అందరికీ. 2 ఓహెచ్పి షీట్స్ అయితే తీసుకొని మధ్యలో మనకు ఆ ఎడిబుల్ ప్రింట్ వచ్చేలాగా చూసుకొని అది కేక్ మీద సెంటర్లో మనకి ఎక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపిస్తుందో అక్కడ ప్లేస్ చేసేస్తే మనకైతే కేక్ ఫినిషింగ్ లుక్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒకవేళ ఏమైనా సిల్వర్ డస్ట్ కానీ ఇంకేదైనా డెకరేషన్ కానీ చేసేది ఉంది అనుకుంటే ఇప్పుడే మనము డస్టింగ్ లాంటిది చేసేసుకున్నాం అనుకోండి, ఆ పిక్చర్ మీద ఎక్కువ షైనింగ్ అలా కాకుండా ఉంటుంది. పడినా పర్వాలేదు కానీ అది దాన్ని డామినేట్ చేసేలాగా ఉండకుంటే ఓకే. ఏమంటారు? ఓకేనా? ఇప్పుడైతే ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసి జస్ట్ A4 సైజ్ మీద కలర్ ప్రింటేనండి. పైన కింద నేను ఓహెచ్పి షీట్ అయితే పెట్టేశాను. ఎందుకంటే ఇది మార్వో కేక్ కదా, మళ్ళీ పేపర్ కంటేస్తే మనకి ఆయిలీగా అయిపోతుంది అనమాట. అది కొంచెం చూసుకొని పర్ఫెక్ట్గా మనం ప్లేస్మెంట్ చూసుకొని పెట్టేసేయడమే. చాలా సింపుల్ అండి. మనకు చూడడానికి అయితే ఎడిబుల్ ఫోటో ప్రింట్ లాగా అనిపిస్తుంది కదండి, కాకపోతే ఇది ఎడిబుల్ కాదండి, నాన్ ఎడిబుల్. వాళ్ళు ముందల సైడ్ కట్ చేసుకొని పీసెస్ తిన్నాక ఆ ఫోటోని అయితే రిమూవ్ చేసేసి కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను చేయడం ఇది 2వ సారి అండి. లాస్ట్ టైం మా ఎమ్మెల్యే గారి కోసం అయితే ఒక కేక్ చేశాను, సేమ్ ఇదే ప్రాసెస్లో చేశాను. కాకపోతే ఆ వీడియో అయితే నేను మీకు చూపించలేకపోయాను. మళ్ళీ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే డీటెయిల్గా చూపిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు కొంచెం పేపర్ అటు ఇటుగా అనిపించింది. జస్ట్ ఏం లేదండి, మనం ఫ్రేమింగ్కి లేకపోతే లామినేషన్కి ఇచ్చిన విధంగా ఇక్కడ నేను ఓహెచ్పి షీట్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఈ ప్రింట్ మీద ఓహెచ్పి షీట్స్ కింద పైన ప్లేస్ చేశాను. యాక్చువల్గా ఈ ఎడిబుల్ ప్రింట్కి నాన్ ఎడిబుల్ ప్రింట్కి కూడా నాకు వచ్చేసి 25 రూపీస్ కాస్ట్ ఛార్జ్ చేశారండి. తర్వాత ఇది కొంచెం ఓహెచ్పి షీట్ కదిలే విధంగా అనిపించింది అనమాట నాకు. దాన్ని కవర్ చేయడం కోసం అయితే ఈ విధంగా నేను చాక్లెట్ అదే చెప్పాను కదండి, బటర్ క్రీమ్ ఉండే దాంతో అయితే ఈ విధంగా ఫ్రేమ్ లాగా ఉంటుందని చెప్పేసి సైడ్కి అయితే బార్డర్ లాగా పెట్టేశాను. ఓవరాల్గా అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయాను అనమాట. ఎందుకు అంటే అసలు ఈ ఏరియాలో ఇంత మాత్రం కేక్ కనిపించడం మహా గొప్ప అండి. దాంట్లో నా సాయశక్తిలో నేనైతే ట్రై చేశాననే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చోట్ల ఎడిబుల్ ప్రింట్ ఉన్న చోట ఓకే, కానీ మా ఊర్లో అసలు ఆ ఛాన్సే లేదనమాట. కాబట్టి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఫైనల్ లుక్ అయితే అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. వన్స్ అగైన్ బిలేటెడ్ విషెస్ అనుకోండి. వీడియో ఆ రోజు అందుకనే షార్ట్ అయితే షేర్ చేశాను. వీలవ్వదు వీడియో పోస్ట్ చేయడానికి మొత్తం అని చెప్పేసి షార్ట్ అయితే పెట్టేశాను అనమాట. మిగతా వీడియో అంతా ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. మరి మీకు చెప్పాను కదా, ఎడిబుల్ లేని వాళ్ళు మాత్రం ఇది ఆప్షన్గా తీసుకొని అయితే చేయొచ్చు. ఇంకా చిన్న పిక్చర్స్ని కూడా మనం ఈ విధంగా లామినేషన్ లాగా చేసుకొనైనా పెట్టేసేయచ్చండి కేక్ మీద. మళ్ళీ రీయూజబుల్గా కూడా వాడచ్చు యాక్చువల్గా విప్పింగ్ క్రీమ్ మీద అయితే. ఓకేనా? ఇంకా ఫర్దర్ వీడియోస్లో మీకు ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చాలా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకైతే పర్సనల్గా చాలా నచ్చేసిందండి. ఎందుకో తెలియదు కానీ, అంటే ఎన్నో కేక్స్ డిజైన్స్ మనం చేస్తూ ఉంటాం, కాకపోతే ఈ ఎడిబుల్ ప్రింట్ వరకు వచ్చేసరికి అది మన చేతుల్లో ఉండదు కదా. చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇప్పుడు మాత్రం ఓకే అండి, ఈ విధంగా నాన్ ఎడిబుల్ షీట్తో అయినా కూడా ఎడిబుల్ లాగా అనిపించేలాగా చేశానని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసింది అనమాట నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్గా చెప్పాను కదండి, సైడ్కి కూడా నేను పైన ఫ్లవర్ లాగా అనిపిస్తుందని చెప్పేసి చాక్లెట్ లాగా జస్ట్ డాట్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా హంగులు, ఆర్బాటాలు, తర్వాత ఇంకేం కావాలంటే అవి మన ఇష్టం అనుకోండి. ఈ గ్లేజులు అయితే చాలా హెల్ప్ అవుతాయి. ఎవరి దగ్గరైనా లేదు అంటే ఒక్క న్యూట్రల్ జెల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేమ్స్ రాయడానికి, ఈ విధంగా డెకరేట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా అండి? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా, సెలవు, బాయ్. ఇంకొక విషయం ఏంటంటే డైలీ మన లైవ్ అయితే 11 o'clock ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే డైలీ 11 o'clock అయితే ఒకసారి చెక్ చేసేయండి. నా ఛానల్ లైవ్ ఉంటే మీకు రెడ్ మార్క్ లాగా కనిపిస్తుంది. ఒకవేళ లైవ్ లేకపోయినా నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తానండి, నెక్స్ట్ ఎప్పుడు వస్తాను, లేదంటే ఏమైనా టైమింగ్ మారితే మాత్రం డెఫినెట్గా పోస్ట్ అయితే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నాను, బాయ్ వన్స్ అగైన్.